సరే 'అప్పల సూరి' ఈ పాత్ర గురించి ఫస్ట్ డైరెక్టర్ మీ దగ్గర చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసల? ఈ క్యారెక్టర్ చేద్దామా? వద్దా అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? లేదంటే లేదు ఇమ్మీడియేట్‌గా చేయాలి అన్న ఫీలింగ్ వచ్చిందా? ఇమీడియట్ అలా ఓకే చేయటం కూడా పెద్ద కథ కూడా చెప్పలే తను. హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ కూడా చెప్పలా. లుక్ చూపించాడు. లుక్ చూపించి చూచాయిగా 2-3 లైన్స్ చెప్పగానే చేసేద్దాం బుచ్చి అన్నాం. ఎందుకంటే నాకు లుక్ నచ్చింది. అసలు ఎలా ఇమాజిన్ చేశాడు ఈ లుక్ అనేది నాకు ఇంకా ఇట్స్ అ షాక్. బికాస్ సుకుమార్ లాంటి నాతో సినిమాలు 3 సినిమాలు చేశాడు. బట్ 'పుష్ప 2లో ఓకే వేరే లుక్ ఇచ్చాడు. బట్ ఈ లుక్ అనేది ఎవరు ఇవ్వలే ఇంతవరకు. రంగస్థలంలో వేరు, నాన్నక ప్రేమతో నార్మల్ సూట్. సో దాంతో ఇంప్రెస్ అయిపోయాను నేను. నేను ఎలా సూట్ అవుతాను అనుకున్నావు దీనికి అనేది నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ దట్ వాస్ ద ట్రంప్ కార్డ్. తను ఏదైతే కన్విన్స్ అయ్యి నేను చేయగలను నమ్మాడో ఐ థాట్ ఇటువంటి లుక్ మళ్ళీ నాకు దొరకదు, ఓకే. ఇటువంటి సినిమా నేను మళ్ళీ చేయలేను, చేసేద్దాం అనే ఫిక్స్ అయ్యాను. సో క్యారెక్టర్ కంటే ఫస్ట్ మీరు లుక్‌కి పడిపోయారు. లుక్కి క్యారెక్టర్ క్యారెక్టర్ గుర్తులేదు నాకు. ముందు చెప్పాడు 2-3 లైన్స్లో చెప్పాడు ఏదైనా ఇట్లా ఉంటుందని రఫ్గా చెప్పేసి ఈ లుక్ చూపించాడు. వాట్ ఎవర్ హ్యాపెన్. బట్ రెండింటికి నాకు నచ్చేసిన బుచ్చి మీద నాకు ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్స్ ఉంది, కొత్తగా ఏం లేదు. ఎప్పుడో నాన్నక ప్రేమతో నుంచి నమ్ముంది తన మీద నమ్మకం. కాదండి. లుక్ బయటకు వచ్చిన తర్వాత చాలామందికి దగ్గరగా తెలిసిన వాళ్ళు కూడా జగపతి బాబు అన్నది ఐడెంటిఫై చేయలేకపోయారు, పరిశీలనగా చూస్తే తప్ప. అవును. సో అలా మీ ఎవరన్నా సర్ప్రైజ్గా అదే మీరా అనే సర్ప్రైజ్ వ్యక్తం చేసిన సందర్భం ఏమైనా? అందరూ షాక్టే, ఎవరు నమ్మలా. బికాస్ తను కన్సీవ్ చేసిన లుక్, రషీద్ చేసిన మేకప్, ఆ మేకోవరు, ఆ 2 లుక్లు ఇచ్చేపాటికి రకరకాల ఎన్నో పేర్లు వచ్చినాయి. అట్లీస్ట్ 7-8 నేమ్స్ వచ్చినాయి. ఇతన అనే డిస్కషన్ జరిగింది. నేను అసలు యాక్చువల్లీ రిలీజ్ చేసినప్పుడు కూడా నా పేరు వేయొద్దు మీరు, అప్పల సూర్యన్ పెద్ది అని పెట్టండి, లెట్ సోషల్ మీడియా ప్లే విత్ ఇట్, ఎవరై ఉంటారు అనేది ఒక గేమ్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుందంటే వేసారు పేరు. వేయకపోతే ఇంకా బాగుండేది డెఫినెట్గా. ఎవరు అనేది రకరకాలు వచ్చినాయి పేర్లు. అనిల్ కపూర్ నుంచి నాగబాబు నుంచి ఒకటి కాదు ఎన్ని పేర్లు వచ్చినాయండి. నాకే అన్ని పేర్లు వచ్చినాయి. కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏది సార్? మీకు బాగా క్లోజ్గా ఉండి కూడా ఐడెంటిఫై చేయలేని వ్యక్తులు ఎవరు? వెంకటెక్కనేని. వెంకటెక్కనేని. అండ్ తను వెరీ షార్ప్. చూడగానే అనేస్తాడు నువ్వే కదా అంటాడు. అంత షార్ప్. తను చూసి చాలాసేపు చూశాడు, కళ్ళజోడు తీసేసి చూశాడు, మళ్ళీ వేసుకుని చూశాడు. తను చెప్పాడు నాకు, పేరు వేయొద్దు, నువ్వు చెప్పొద్దు నీ పేరు, అప్పల సూర్యని పెట్టిన ఐడియా ఇచ్చింది తనే. ఎప్పుడో గుర్తుపట్టరు, సూపర్ ఉంటుంది, చాలా కిక్ వస్తుంది అది చేస్తే అనేది తను చెప్పిన ఐడియా. సో అక్కడితో నేను కన్విన్స్ అయ్యా. అప్పుడు కన్విన్స్ అయ్యా, ఓకే ఐ యామ్ లుకింగ్ డిఫరెంట్ అనేది అప్పుడు తెలిసింది నాకు.